అనేది తెలుస్తుంది నాకు. అందరికీ నమస్కారం. మొన్న 25వ తారీఖు గుంటూరులో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభకి ఆ రోజు నేను వెళ్ళటం, అక్కడ వైసీపీ నాయకులు కలవటం, ఎన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి దుష్ట శక్తుల ట్రోలు చేయటం జరిగింది. పార్టీ ఆదేశాలని, పార్టీ లైన్ని దాటి ప్రవర్తించామని, అలాగే అనేక మాటలు, అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వక్రీకరించి రాసుకున్నారు. కానీ మొదటి నుంచి నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి, తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు ఒట్టి పార్టీని కాపాడుకున్నాం. ఇదే పార్టీ ఆఫీస్లో మాచర్లో జరిగిన సంఘటనలు కానీ, గుడివాడలో జరిగిన సంఘటనలు కానీ, ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు కానీ ఏ విధంగా పార్టీకి పనిచేసామో దానికి మీడియానే సాక్షి. ఏ రోజు కూడా పార్టీ లైను, చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా మీరల. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమాకు లేదు. ఆ రోజు ఉదయం శనివారం నాడు నేను 11 గంటలకి అక్కడికి వెళ్ళా, 12ంటికి బయటకు వచ్చేసా. సమావేశం అయిపోయింది. నా మాటలు నేను సంస్కరణ సభలో నేను చెప్పాను. అక్కడ నేను వెళ్ళాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. అది వాస్తవం, అది ఏమీ చాటుమాటుగా జరిగింది కాదు. మీడియా అందరూ ఉన్నారు అక్కడ. ఓపెన్ డయాస్లోనే జరిగినటువంటిది. ఎందుకంటే ఒక సంస్కరణ సభలో అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన వాళ్ళు వచ్చారు, అలాగే వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మేము వెళ్ళిన పని సంస్కరణ సభలో నివాళులు అర్పించాం. మమ్మల్ని పిలిచారు కాబట్టి, కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారు కాబట్టి వెళ్ళాం, నివాళులు అర్పించాం, గంటలో వచ్చేసాం. దాన్ని విపరీత అర్థాలు తీసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేసిన దానివల్ల ఇవాళ పార్టీకి ఏమైనా నష్టం జరిగిందా లేదంటే ఏంటనే విషయంలో ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో సమావేశం ఈరోజు వివరణ ఇవ్వమన్నారు. నన్ను ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చాం. ఇద్దరు ఉన్నారు, వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం. నా మాటల్ని వక్రీకరించారు సోషల్ మీడియాలో. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. దాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్టశక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి భాషలో వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. ఇవాళ వచ్చాం పార్టీ ఆఫీస్లో. శ్రీనివాస్ గారి పల్లా అధ్యక్షులకి, మంత్రి గారికి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరిని కమిటీగా వేశారో వాళ్ళిద్దరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. ఇది జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. నేను అందులో ఎప్పుడూ తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. దీన్ని స్పష్టంగా కమిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు
కోఆర్డినేషన్ అంటే ఇది ఏ విధంగా భవిష్యత్తులో కూడా మళ్ళా ఇలాంటి సంఘటనలు వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో దాన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి రామానాయుడు గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక చిన్న విషయాన్ని పార్టీలో సోషల్ మీడియా ఇవాళ ఇష్టారీతిన ఈ దుష్ట శక్తులన్నీ జరిగి కలిసి చేసినటువంటి దీంట్లో ఇవాళ ఇంతవరకు వచ్చింది. అంతకు మించి ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోమన్నారు, చూసుకుంటామని స్పష్టంగా చెప్తుంది. ఇది ఇక చాలామంది ఉంటారు కదా సొసైటీలో. ఇప్పుడు పార్టీ అంటే పన్నోళ్ళు, లేదంటే గ్యాప్ తేవాలనుకునే వాళ్ళు, ఇంకో రకంగా వైసీపీ సోషల్ మీడియా రకరకాల శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు. నేను అనన్న మాటలు కూడా కొన్ని టీవీల్లో స్టేట్మెంట్లకు వచ్చేసినాయి. ఆ టీవీ పేర్లు చెప్పడం బాగోదు. నేను ఆ రోజు ఉదయం 10 గంటలకు గుంటూరు వెళ్ళా, 11కి గుంటూరు వెళ్ళా, 12కి బయలుదేరి బయటకు వచ్చా. మళ్ళీ తర్వాత నిన్న సాయంత్రం పాదయాత్ర డోర్ టు డోర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడా. మరి ఈ మధ్యలో స్టేట్మెంట్లన్నీ ఎవరిచ్చారు? నేను మాట్లాడకుండా, నేనేమి చెప్పకుండా ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్లు? ఎవరికి తెలియదు. కాబట్టి అంటే ఎంత ఫాస్ట్ అయిపోయారంటే ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడానికి, ఒక అవాస్తవాన్ని ఇచ్చేయడానికి ఇష్టారీతిని వెళ్ళిపోయారు. చూపించమనండి ఆ స్టేట్మెంట్లు ప్రచురించిన టీవీలను అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాని అడుగుతాను, వీడియో చూపించండి. ఇప్పుడు బాగుండవమ్మా, ఇన్ని కెమెరాల ముందు ఇన్ని ఇదిలో మాట్లాడుతున్నావు, నాది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నిన్న నేను మాట్లాడా, అది రికార్డ్ అయింది. రికార్డ్ అయినట్టు చూపించండి, తప్పేమీ లేదు. నేను చెప్పింది నాది ఏదన్నా తప్పు మాట్లాడినా, అవాస్తవం మాట్లాడినా నన్ను అదే ప్రజెంట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ మాట్లాడని కూడా మాట్లాడినట్టు స్క్రోలింగ్లు వేసుకొని కొన్ని ఇచ్చేశారు. దానివల్లే ఈ గ్యాప్ అంతా పార్టీలో వచ్చింది. అది ఇప్పుడు పార్టీలో అడిగారు. నేను స్పష్టంగా చెప్పా, ఏ ఒక్క ఆ రోజు 12ంటికి తర్వాత వచ్చినాక నేను ఏ ఒక్క టీవీ ముందు కానీ, లేదంటే నా సెల్ఫీ వీడియో కానీ, సోషల్ మీడియాలో కానీ నేను మాట్లాడినట్టు ఉంటే మీరు చూపించండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇట్టా కూడా జరుగుతున్నాయా అని చెప్పి అన్నారు. అది జరిగింది. చెప్పండి. సరే, ఇప్పుడు అది వక్రీకరించారు, అదంతా ఓకే, మీరు మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే అటు అంబటి రాంబాబు అనే వ్యక్తి అటు అధినేత చంద్రబాబును కేవలం పదజాలంతో దూషించుకోవాలి, కేడర్ ఆకర్షిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తితో చూసిన వీడియోలు బట్టి కానీ అక్కడ వక్రీకరణ లేదు. మీరు సన్నిహితంగా వెళ్ళటం కానీ, ఆయన పక్కన కూర్చోవడం కానీ అట్లా వెళ్ళటం అనేది కొంత కార్యకర్తలకి, అతని నేతలకి ఇక్కడ ఆగ్రహం తెప్పించింది. ఆ ఘటన కొద్దిగా సీరియస్ అయింది అన్నది ఒక వాదన ఉంది. దాన్ని నేను వెళ్ళేటప్పటికీ అంబటి రాంబాబు అక్కడికి లేడు. నేను వెళ్ళి మొట్టమొదట నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నా. ఆయన తర్వాత వచ్చాడు. ఆయన చూసుకోవాలి. ఆయన నా పక్కనకు వచ్చి కూర్చున్నప్పుడు నేను చూశాను. ఆయన నమస్కారం అన్నాడు. నమస్కారం సంస్కారంగా నమస్కారం అన్నా. అంతకు మించి జరిగిందంటూ ఏమీ లేదు. తర్వాత వేదిక మీదకి వెళ్ళాం. మా వెనకాల ఆయన కూడా వచ్చాడు, నివాళులు అర్పించాడు. తర్వాత కొంతమంది మాట్లాడారు. తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడేసి బయటకు వచ్చింది. అది జరిగింది. అంటే 2019-24 మధ్య మీరు ప్రాణాలు తగ్గించి పనిచేశారు పార్టీ కోసం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ప్రియారిటీ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? అది పార్టీ ఇష్టం అండి. పార్టీలో కొన్ని ఈక్వేషన్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తాడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలన్నది. కొంతమందికి వస్తుంది, కొంతమంది తర్వాత వస్తుంది, కొంతమందికి రాదు. దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. అది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత బాటని అనుసరించాలి. ఖచ్చితంగా
ఆన్సర్ ఇస్తాను. సార్, కులానికి సంబంధించినటువంటి సభని రాజకీయ కోణంలోకి ఎందుకు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళాలని అడుగుతున్నాను. ఎవరు తీసుకెళ్ళాలి? సోషల్ మీడియా కొన్ని వ్యక్తులు దుష్టశక్తులు తీసుకెళ్ళి తప్పితే ఎవరు తీసుకెళ్ళా. కాబట్టి అన్ని అవాస్తవాలు వక్రీకరించారనేది నేను అదే చెప్తా ఉన్నా. ఆ వక్రీకరణలో జరిగిన భాగంలో జరిగిన తప్పితే ఇది రాజకీయాలకి ఇంకో దానికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ముద్రగడ వల్ల అధికారం ఇంకేముండదు, లేదంటే చెప్పు. ఇంకా నువ్వేనా ఉంటావు, నువ్వేదన్నా చెప్పు. అదే ఏం లేదు, అడుగు నువ్వు పని. జగన్ ట్రాప్ లో పడ్డారని చెప్పి కొంతమంది నాయకులు కామెంట్ చేశారు. కొంతమంది జగన్ ట్రాప్ లో పడుతున్నారు. మరి ఆయన్ని అడగండి. ఆయన్నే ఎవరు పడ్డారో ఏంటో ఆయన అడిగితే తెలుస్తుంది.